హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. అసలు ఎలా నేర్పిస్తారు? ఎలా చేపిస్తారు? ఈ 45 డేస్ కోర్స్ మేము ఎలా నేర్చుకోవాలి? మాకు ఎలా సర్టిఫికేట్ వస్తదని? ఇయన్నిట్లికి ఒక ఫుల్ స్టాప్ ఇప్పుడు పెట్టబోతున్నాను. కేవలం జాగ్రత్తగా వినండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోర్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీరు నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. ఐ యామ్ స్టార్టింగ్ ద కోర్స్. అంటే మీరు కోర్స్ నేర్చుకోవడం మొదలు పెడుతున్నారనే విషయం మాకు తెలుస్తది. అప్పుడు మా అడ్మిన్స్ నేరుగా మీకు ఆ కామెంట్ సెక్షన్‌లోనే యూఆర్ఎల్ అనేది పంపిస్తారు. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ మేము సేవ్ చేసుకొని ఎవ్రీ డే మీకు మేము అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఇన్‌కేస్ ఎక్కడైనా ఎవరైనా కోర్స్ అనేది స్టాప్ చేస్తే మీకు ఇంటిమేట్ కూడా చేస్తాం. సార్ ఆర్ మేడం, మీరు ఇక్కడ పలానా డే దగ్గర మీరు కోర్స్ అనేది ఆపారు, మీరు కంప్లీట్ చేయండి, మీకు సర్టిఫికేట్ వస్తుందని కూడా చెప్తాం. అలాగే చాలామందికి డౌట్స్ ఉంటుంది. అసలు ఈ 45 డేస్‌లో ఎలా కంప్లీట్ అవుతది? ఆళ్ళ ప్లాన్ ఏంటి? ఎలా కంప్లీట్ చేయాలనేది. ఎవరు కన్‌ఫ్యూజన్ అవ్వకండి. ఈ 45 డేస్ ప్లాన్ ఆర్ ఎజెండా ఇప్పుడు మీ ముందుకైతే నేను తీసుకురాబోతున్నా. వీక్ 1 ఎజెండా ఆర్ వీక్ 1 ప్లాన్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ సి. ఇక్కడ ఓన్లీ సి యొక్క లాంగ్వేజ్, అది దాని యొక్క స్ట్రక్చర్, ఆ యొక్క ఫ్లో చార్ట్ ఎలా రాయాలి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇయన్నీ కూడా ఈ పక్కన డిస్‌ప్లే అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ వీక్ 2 ప్లాన్. ఇది కేవలం కంట్రోల్స్ అండ్ ఫ్లోస్. అంటే ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ స్టేట్మెంట్, డూ, వైల్ స్టేట్మెంట్స్ అండ్ ఇలాంటి ఫ్లో చార్ట్స్ అన్నీ కూడా మీకు ఈ వీక్ 2 ప్లాన్‌లో అయితే మీకు కవర్ అవుతుంది. ఆ ప్లాన్ ఆల్రెడీ పక్కన డిస్‌ప్లే కూడా అయ్యి ఉంటది చూడండి. అలాగే వీక్ 3 ప్లాన్ వచ్చేటప్పటికి ఎరేస్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీక్ 3 ప్లాన్‌లో మనం నేర్చుకోబోతున్నాం ఎరేస్ అనే టాపిక్‌ని. అలాగే ఫంక్షన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అని వీక్ 3 ప్లాన్‌లో అయితే మనం నేర్చుకుంటాం. ఈ ప్లాన్ అయిన తర్వాత వీక్ 4 ప్లాన్ వచ్చేటప్పటికి స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ పాయింటర్స్ నేర్చుకుంటాం. ఈ యొక్క వీక్ 3 అండ్ వీక్ 4 చాలా ఇంపార్టెంట్. ఇవి కానీ మీరు నేర్చుకుంటే నెక్స్ట్ వచ్చే లాంగ్వేజెస్‌లో కూడా ఈ యొక్క దాంట్ల ద్వారా మీరు ఎక్స్‌టెన్షన్స్ అయితే నేర్చుకోవచ్చు. అలాగే డేటా ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే డీఎస్ఎస్ ఆల్గోరిథం నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళ మట్టికి ఈ వీక్ 3, వీక్ 4 ప్లాన్ మట్టికి స్కిప్ చేయకండి. ఈ ప్లాన్ ద్వారా మీరైతే వెళ్ళొచ్చు. అలాగే వీక్ 5 ప్లాన్‌కి వచ్చేటప్పటికి ఫైల్స్. ఈ ఫైల్స్ టాపిక్ అనేది కూడా అంటే ఒక ఫైల్ నుండి ఒక ఫైల్‌కి ఎలాగైతే డేటా కాపీ చేయాలి, ట్రాన్స్‌ఫర్ చేయాలి, ఇలాంటియన్నీ కూడా ఈ వీక్ 5 ప్లాన్‌లో అయితే మనం నేర్చుకుంటాం. ఈ వీక్ 5 ప్లాన్ పక్కన డిస్‌ప్లే అవుతుంది చూస్తున్నారా? ఓకే. నెక్స్ట్ వీక్ 6కి వచ్చేటప్పటికి ఏదైతే మనం ఫస్ట్ వీక్ నుండి 6థ్ వీక్ వరకు నేర్చుకున్నామో ఇది మొత్తం కలిపి వీక్ 6లో అడ్వాన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి మనం ప్రాక్టీస్ చేస్తాం. అండ్ 45థ్ డే దగ్గర మీకైతే ఫైనల్‌గా సర్టిఫికేట్ అయితే ఇవ్వబోతున్నాం. ఇట్లాగా మొత్తం ఈ టాపిక్స్ అన్ని ఇలాగైతే కవర్ అవుతాయి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం వీక్ 1 నుండి వీక్ 6 వరకు ఉన్న ప్లాన్ మొత్తం ఇక్కడ మీకు డిస్‌ప్లే అయితే జరిగింది. అలాగే ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి వెల్కమ్ టు ద డే 1 క్లాస్. మొత్తం డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి ఉంటాయి అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా చాలా క్లారిటీగా వచ్చి ఉంటారు అనుకుంటున్నా. వెల్కమ్ టు ద డే 1 క్లాస్ అండ్ టుడేస్ అజెండా ఈస్ బేసిక్స్ ఆఫ్ సి ఆర్ హిస్టరీ ఆఫ్ సి అండ్ ఎ స్మాల్ ప్రోగ్రామ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్. అలా సీని ఎవరు కనిపెట్టారు ఇలాంటివన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు ద ఇంట్రడక్షన్ పార్ట్. లెట్స్ గో టు ద హిస్టరీ ఆఫ్ సి. ఆర్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకునే ముందు హిస్టరీ ఆఫ్ సి అయితే తెలుసుకోవాలి. సి లాంగ్వేజ్ రాకముందు 8 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయండి. ఆ 8 ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 లాంగ్వేజ్, ఇది ఎస్ఎంబిఎల్ లాంగ్వేజ్. ఇది 1940s to 1950s వరకు అయితే ఈ లాంగ్వేజ్ అయితే రన్ అయింది. ఈ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉండేదంటే కేవలం జీరోస్, వన్స్ మాత్రమే ఉండేది. ఈ లాంగ్వేజ్ ఉన్నప్పుడు సిస్టమ్ ఎలా ఉండేదో తెలుసా? మీకు ఈ పక్కనైతే సిస్టమ్ అనే ఒక ఇమేజ్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. దీన్ని ఏమంటారంటే ఈఎన్ఐఏసి అంటే ఎలక్ట్రానిక్స్, న్యూమరికల్, ఇంటిగ్రేషన్ అండ్ కంప్యూటర్. ఇది ఎలా ఉండేదంటే పైప్స్ ఎట్లాగైతే చూడండి మీకు ఇమేజ్లో కనబడుతుంది. ఒక పైప్ నుండి ఒకటి, ఒక పైప్ నుండి ఒకటి, ఒక పైప్ నుండి ఒకటి కనెక్షన్స్. ఇది కనెక్షన్. అందుకని ఈ లాంగ్వేజ్ కేవలం జీరోస్, వన్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఈ ఎస్ఎంబిఎల్ లాంగ్వేజ్ నుండే ఎస్టిఎల్ఏ అనే లాంగ్వేజ్ కూడా వచ్చిందండి. ఈ లాంగ్వేజ్ ఈసీ వాళ్ళు అయితే ఉపయోగిస్తారు. ఎలాగంటే నెంబర్ ఆఫ్ బోర్డ్స్, రైల్వే స్టేషన్లో టైం డిస్ప్లే అవుతుంది చూసారా, ఆ బోర్డ్స్ అన్నీ కూడా ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ నుండే డిస్ప్లే అయింది. ఈ లాంగ్వేజ్ ద్వారా ఎస్టిఎల్ఏ లాంగ్వేజ్ అయితే కనెక్షన్ ఉంటుంది. మనం ఇప్పుడు దాకా చదువుతాం చాలు. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి ఫ్రాటాన్ లాంగ్వేజ్. ఇది డెవలప్ చేసిన వాళ్ళు ఐబిఎం. ఇప్పుడు మనందరం క్యాల్సీలు వాడుతాం చూసారా, ఈ క్యాల్సీలు కనిపెట్టిందే ఫ్రాటాన్ వాళ్ళు. ఫ్రాటాన్ అంటే ఐబిఎం అనే కంపెనీలో చాలా మంది వర్కర్స్ పనిచేసి ఫ్రాటాన్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది వాళ్ళు కనిపెట్టి ఇది ఆ కంపెనీకి పరిమితం చేశారు. ఇది ఏంటంటే సైంటిఫికేషన్గా మనం ఏదైతే వెదర్ని ఈరోజు ఫోర్కాస్ట్ చేస్తున్నాము, సైక్లోన్స్ వస్తాయి, ఇట్లాంటి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా, ఇది ఫస్ట్ కనిపెట్టింది ఫ్రాటాన్ లాంగ్వేజ్ వాళ్ళు.
అందుకు ఈ ఫ్రాటాన్ అంటే ఐబిఎం వాళ్ళకి ఇది చెందింది. నెక్స్ట్ థర్డ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి దీన్ని ఏఐ, అసలు దీన్ని ఏఐ అని అంటారు. ఈ లాంగ్వేజ్ వచ్చేటప్పుడు లిప్స్, అంటే ఏ అనేది కనిపెట్టింది ఈ లిప్స్ వాళ్ళు. ఇది కేవలం కనిపెట్టిన సైంటిస్ట్ పేరు ఏంటంటే జాన్ మార్కండే. ఈ యొక్క ఇమేజ్ మీకు ఈ పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ లాంగ్వేజ్ ద్వారా అంటే ఇప్పుడు చాలా మందికి మ్యాథమెటిక్స్ లో ఫంక్షన్స్, ఫ్యాక్టర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనందరం ప్రోగ్రామ్ లో ప్రైమ్ నెంబర్, ఫ్రాక్షన్ నెంబర్ ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ రాస్తున్నాం కదా. దీనికి మెయిన్ కారణం ఈ జాన్ మార్కండే అతనే. ఇతనే కనిపెట్టాడు. అసలు ఈ ఏఐని 90s లోనే కనిపెట్టారు. అది ఇప్పుడు వైల్డ్ అంటే చాలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు స్టేజ్ బై స్టేజ్. దీనికి ఫాదర్ ఎవరంటే జాన్ మార్కండే. మీరు తాండే నెట్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు, ఈయన పేరు వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి మనందరం ఈరోజు ఆల్గరిథమ్స్ రాస్తున్నాం. అలాగే ఒక స్ట్రక్చర్, అంటే ఇప్పుడు సి ఎలా రాయాలంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అలాగే C++ ఎలా రాయాలంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, పైథాన్ ఎలా రాయాలంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, జావా ఎలా రాయాలంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, HTML ఇలాంటి ప్రతి లాంగ్వేజ్ ఎలా రాయాలన్నా ఒక స్ట్రక్చర్ అనేది కనిపెట్టిందే ALGOL. వీళ్ళు కనిపెట్టారు. అంటే ఆల్గరిథం, ప్రతి దానికి ఒక ఆల్గరిథం ఉండాలి, ఆల్గరిథం ఫాలో అయ్యి ప్రోగ్రామ్ అనేది రాయాలని వీళ్ళు మాత్రం కనిపెట్టారండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ఈ రోజు మనందరం గొప్పగా డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పుకుంటున్నాం కదా, లేదంటే ఒక బిజినెస్ ఎలా చేయాలని చెప్పుకుంటున్నాం కదా. అసలు ఇది మన 90s లోనే COBOL అనే ఒక కామన్ లాంగ్వేజ్ అనేది వీళ్ళు కనిపెట్టారు. అంటే ఇది ఏంటంటే కామన్ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఈ డిజిటల్ మార్కెటింగ్ అంతటిని ఇంప్రూవ్ చేసింది వీళ్ళు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బేసిక్స్, ఇదే వీళ్ళే సిస్టమ్ని కనిపెట్టారు. ఎట్లాగంటే ఒక పీసీ ఉండాలి, ఒక కీబోర్డ్ ఉండాలి, అలాగే సిస్టమ్ ఒక ఇమేజ్ని కనిపెట్టారు. వీళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఇమేజెస్ మీకు ఈ పక్కన డిస్ప్లే అవుతాయి చూడండి. ఒకరి పేరు జాన్, ఇంకొకరి పేరు థామస్. వీళ్ళిద్దరూ కనిపెట్టారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి BCPL అండి. ఇదేంటంటే బేసిక్స్, అంటే ఎట్లాగా ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చింది కదండి, అలాగే ప్రతి ప్రోగ్రాంలో ఒక స్ట్రక్చర్స్ ఉండాలి, ఇట్లాగే ఇవన్నీ కనిపెట్టారు. దాని తర్వాత వచ్చిన లాంగ్వేజ్ B అనే ఒక లాంగ్వేజ్ వచ్చింది అండి. ఈ B లాంగ్వేజ్ ఏంటంటే 1 నుండి 6th వరకు ఆర్ 7 వరకు ఏదైతే చేశారో ఇది మొత్తాన్ని కలిపారు. ఎలాగంటే ప్రతిదీ కూడా కొన్ని డెఫినేషన్స్ ఆల్రెడీ మనకు స్ట్రక్చర్స్ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది, ఇట్లా కొంచెం ఇంప్రూవ్ చేసిన దాన్నే ఈ యొక్క B లాంగ్వేజ్ అనే వాళ్ళు కంబైన్ చేసి దాని నుండి B లాంగ్వేజ్ నుండి C లాంగ్వేజ్ అయితే వచ్చింది. ఈ C లాంగ్వేజ్ ఎప్పుడు వచ్చిందంటే 1972లో ఏ ల్యాబ్ తెలుసండి మీకు? డెన్నిస్ రిచ్ అనే ఒక ల్యాబ్లో ఈ యొక్క C లాంగ్వేజ్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. ఈ C లాంగ్వేజ్ ఒక ఇమేజ్ని మీకు ఈ పక్కన అయితే డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ C లాంగ్వేజ్లోనే మొత్తం 1 to 7 అయితే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నామో హిస్టరీ, దీని ద్వారా ఇదంతా అయితే ముందుకైతే వచ్చిందండి. ఇది హిస్టరీ. అలాగే C లాంగ్వేజ్ ఎక్కడ కనిపెట్టారో నేను చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రక్చర్స్ ఆఫ్ C అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత ఒక సింపుల్ ప్రోగ్రామ్ మీకైతే నేను చెప్తాను. వీటితో ఈరోజు క్లాస్ అయితే ఎండ్ అవుతుందండి. వెల్కమ్ టు ద కోడింగ్ పార్ట్. నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ స్ట్రక్చర్ చెప్తాను, ఆ తర్వాత ప్రోగ్రామ్ చెప్తాను అన్నాను కదండి. కాదు, ఫస్ట్ మీకు నేను ప్రోగ్రామ్ చెప్తా, ఆ తర్వాత స్ట్రక్చర్ గురించి చెప్తా. రెండింటిని కలిపి ఇక్కడ మనం నేర్చుకుందాం. చాలా సింపుల్ అండి, ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే పడద్దు. అయితే నేనైతే పెద్ద కోడింగ్ ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఏమి వాడట్లా. జస్ట్ సింపుల్గా మన క్రోమ్ బ్రౌజర్లోనే GDB అనే కంపైలర్ అయితే ఉంటుంది, ఆన్లైన్ కంపైలర్. అది అందరికీ తెలుసు అనుకుంటున్నా. తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ ఎలాంటి భయం పడక్కలా. చాలా సింపుల్గా మీ యొక్క క్రోమ్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను చూడండి, ఓకేనా? చూడండి, ఇక్కడ నేను నా సిస్టంలో క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను GDB చూసారా, GDB కొట్టిన వెంటనే ఆన్లైన్ కంపైలర్ అని వచ్చింది చూసారా, ఆన్లైన్ డిబగ్గింగ్ అని. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్దేనండి ఇదే. ఇది మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం, జస్ట్ శాంపుల్ ప్రోగ్రామ్ వీడైతే ఇస్తాడు. ఇది మొత్తం మీరు డిలీట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చిన వెంటనే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, నాకు ఇది బిగ్ స్క్రీన్ వల్ల నేను ఇక్కడ స్క్రోల్ చేయని పని వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది చూసారా, ఇక్కడ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రాస్తున్నామో ఆ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ 1-2 minutes ఒకవేళ ఆ సెలక్షన్ బార్ అనేది లోడింగ్ అవడంలో లేట్ అయితే కంగారేం పడక్కల, ప్రతి ఒక్కరికి ఇది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ C, తర్వాత C++, ఇలాగా. మీకు ఇన్ కేస్ మీరు జావాలో రాయాలనుకుంటే జావా, పైథాన్లో రాయాలనుకుంటే పైథాన్. అలాగే ఇక్కడ ప్లాట్ నేను మీకు చెప్పాను కదా, ఏదైతే ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం హిస్టరీ,
సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ద ప్రోటన్ లాంగ్వేజ్ అని. ఈ ప్రోటన్ లాంగ్వేజ్లో కూడా మీరు కోడ్ అయితే రాయొచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బ్రో ఈ లాంగ్వేజ్ నాకు పంపించండి, ఈ యొక్క కోడ్ నాకు పంపించండి అని చెప్తే నేను ఖచ్చితంగా ఆ యొక్క దానికి సంబంధించిన కోడ్ అయితే నేను పంపిస్తా. మీరు కూడా సింపుల్గా సరదాగా కూడా చెక్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ సి అనే లాంగ్వేజ్ మనం రాయాల్సిన మెయిన్ సి లాంగ్వేజ్లో కాబట్టి నేను సిని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఇది ఇట్లా ఇది పక్క తెచ్చుకున్నా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యాష్ ఇంక్లూడ్ stio.io.h అనే ఒక హెడర్ ఫైల్ మనం ఇంక్లూడ్ చేయాలి. నేను కీబోర్డ్ రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను ఇక్కడ కీస్ కూడా చెప్తున్నాను. ఫస్ట్ షిఫ్ట్ పట్టుకోవాలండి. షిఫ్ట్ పట్టుకుని 3 మీద హ్యాష్ అనే సింబల్ ఉంటుంది, నొక్కితే మీకు అక్కడ అలా వస్తుంది. తర్వాత యాష్ ఇంక్లూడ్ అండి. తర్వాత షిఫ్ట్ పట్టుకుని గ్రేటర్ దాన్ సింబల్ నొక్కాలి. మళ్ళీ అదే షిఫ్ట్ పట్టుకుని లెస్ దాన్ సింబల్ కూడా నొక్కాలి. ఆ తర్వాత ఇక్కడ stdio.h అండి, ఇది రాసుకోవాలి. దీని అర్థం ఏంటంటే ఎస్టీడీ మీన్స్ స్టాండర్డ్ అని. ఎస్టీడీ అంటే అర్థం ఏంటంటే స్టాండర్డ్. ఆ తర్వాత పక్కన ఐఓ ఉంది కదా, ఇది ఇన్పుట్ అవుట్పుట్ అండి దీని అర్థం. ఇది ఎందుకంటే ఐఓ ఇది ఇప్పుడు మనం ఏదైనా ఒక యూజర్ దగ్గర నుండి తీసుకోవాలంటే అది ఇన్పుట్ కింద వస్తుంది, ఏదైనా మనం యూజర్కి ఇవ్వాలంటే అవుట్పుట్ కింద వెళ్తుంది. ఈ రెండింటిని దానికి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఐఓలో ఉంటాయండి. ఇన్ కేస్ ఇప్పుడు నాకు మా అమ్మగారు మా నాన్నగారు నాకు ఒక పేరు పెట్టారు, అది నవీన్. నన్ను ఎవరు పిలిచినా నన్ను ఏమని పిలుస్తారు, నవీన్ అనే పిలుస్తారు. నాకు ఇంకో పేరు అంటే ఎవరేం పెట్టరు, ఎందుకంటే గవర్నమెంట్లో కూడా అదే పేరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఫ్రమ్ ద ఫాదర్ అండ్ మదర్ నాకు ఆ పేరు అయితే పెట్టారు. అలాగే ప్రోగ్రాంలో కూడా నువ్వు ప్రింట్ యాప్ స్కాన్ యాప్ని పిలవాలంటే దానికి సంబంధించిన హెడర్ ఫైల్ అయితే యాడ్ చేయాలి. అదే ఇప్పుడు నవీన్, అదే 10 మంది నవీన్లు ఉంటే నాకు సర్నేమ్ ఉంటుంది. మా ఇంటి పేరు టాటా అంటే టాటా నవీన్ అంటే నేను ఒక్కనే ఉంటా, అవునా. అలాగే ప్రింట్ యాప్ స్కాన్ యాప్ అని నువ్వు రాసేస్తావు, దాని ఇంటి పేరు రాయాలి కదా, ఆ ఇంటి పేరే ఇక్కడ హెడర్ అండి. అదే ఇక్కడ ఏమైనా ఉంటుందంటే stdio.h. ఇలాగ చాలా వాటికి చాలా హెడర్స్ అయితే ఉంటాయి. మన ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడు చాలా హెడర్స్ అయితే మనం డిస్కషన్ కూడా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఈ హెడర్ అయితే చాలు. ఈ హెడర్ గురించి చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పా, దీన్ని ఎవరైనా తప్పు పట్టద్దు. కేస్ ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. ఇప్పుడు దాకా ఈ హెడర్ గురించి తెలుసుకున్నారు కదా, మొత్తం క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను అందరికీ. ఇప్పుడు మన ఇంటికి ముందు ఏముంటుందండి, ఒక గేట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ఒక గేట్ ఉంటుంది. అలాగే ప్రోగ్రామ్కి కూడా ఒక గేట్ అనేది ఉంటుంది. మనం ఆ గేట్ని ఏమంటాం, మెయిన్ అని అంటాం. అలాగే ఈ ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఒక మెయిన్ అని ఉంటుంది, దానికి ముందు ఇంట్ అని రాయాలి. మనం గేట్ ఉంటుంది, గేట్ పైన ఏమైనా ఉంటుంది, గెడ ఉంటుంది, అవునా. అలాగే ఇక్కడ కూడా గెడ ఏంటంటే ఇంట్, ఇక్కడ ఇంట్ అని రాసుకోండి. ఇంట్ రాసి మెయిన్లో నుండి ఏంది మెయిన్ గేట్, మెయిన్ గేట్లో నుండి మెయిన్ అనే పదం అయితే తీసుకోండి, మెయిన్. అలాగే ఆ గెడను ఓపెన్ చేయడానికి మనం తిప్పుతాం, లేదంటే ఇలా క్లోజ్ చేస్తాం. అట్లాగే ఇక్కడ కూడా ఇలా 2 బ్రాకెట్స్ అయితే ఉంటాయి, ఆ బ్రాకెట్స్ పెట్టండి. ఆ తర్వాత కర్రీ బ్రేక్ బ్రాకెట్స్ ఉంటాయి, ఈ కర్రీ బ్రేక్ బ్రాకెట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కీబోర్డ్ కొంచెం ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఈ ఎక్కడ ఉంటాయో చెప్తున్నాను చూడండి. షిఫ్ట్ పట్టుకోండి, 9 అనే సింబల్ దగ్గర మీకు ఈ 2 బ్రాకెట్స్ అయితే ఉంటాయి. 9 పైన ఒక బ్రాకెట్ ఉంటుంది, 0 పైన ఒక బ్రాకెట్ ఉంటుంది. అది పెడితే ఈ 2 ఓపెన్ అవుతాయి. ఈ కర్రీ బ్రేక్ బ్రాకెట్స్ ఎలా ఓపెన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ పైన మీకు కనబడుతుంది 3వ కీ, ఈ యొక్క కర్రీ బ్రేక్ బ్రాకెట్స్ ఉంటాయి, ఇవి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇదండి. అలాగే ప్రతి ప్రోగ్రామ్కి ఒక ఆల్గరిథం ఉంటుంది అన్నారు కదా, ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది అన్నారు కదా, అదే ఈ స్ట్రక్చర్. ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వాలి. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి మన ఇంట్లోకి వచ్చాడు, అలాగే ఆ వ్యక్తి వచ్చి మనం కలిశాడు, పరామర్శించాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ గేట్ అనేది క్లోజ్ చేస్తాడు, అవునా. అట్లాగే ఇక్కడ కూడా గేట్ క్లోజ్ చేయడం అంటే ఎగ్జిటే కదా. ఇక్కడ ఏమని ఉంటుందంటే రిటర్న్ అని ఉంటుంది. అలాగే ఈ రిటర్న్ పక్కన మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చిన వాడు వచ్చినట్టు సరదాగా వచ్చి వెళ్ళిపోతాడా, రాడు కదా, ఏదో ఒకటి పట్టుకుని వస్తాడు కదా, అది మీ ఇంట్లో వదిలేస్తున్నాడు కదా. ఇక్కడ కూడా ఆడు నీకు తెచ్చిన వస్తువు ఇక్కడ వదిలేస్తున్నాడు, అదే 0. పక్కన సెమీకోలన్ పెట్టాలి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎంటర్ పక్కన మీకు 3వ కీ ఇది ఉంటుంది. మీరు షిఫ్ట్ కూడా పట్టుకోగల, జస్ట్ సింపుల్గా ఎలా అంటే ఆ యొక్క సెమీకోలన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వరకు ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాయాలన్నా, ఎంత చిన్న ప్రోగ్రామ్ రాయాలన్నా, ఏం రాయాలన్నా ఇది ఖచ్చితంగా ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఇది సి ఉన్న బేసిక్ రూల్స్ అండి, ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు దీని లోపల నేను సింపుల్గా ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే రాస్తున్నా, ప్రింట్ ఎఫ్ అండి.
ప్రింట్ఎఫ్ రాసుకొని దీని లోపల డబల్ కోట్ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేయాలి. ఈ డబల్ కోట్ బ్రాకెట్స్ ఎలా ఓపెన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకోవాలండి. షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ పక్కన ఉంటాయి ఈ డబల్ కోట్ బ్రాకెట్స్. ఈ డబల్ కోట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నేను సరదాగా క్యాపిటల్ హెచ్ రాస్తున్నా. అందరికి నచ్చిన ప్రోగ్రామ్, అందరికి ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది హలో వరల్డ్ ప్రోగ్రామ్. అది ఆ ప్రోగ్రామ్ అయితే నేను రాస్తున్నాను. ఇక్కడ నేను సెమీకాలన్స్ పెట్టి ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు సరదాగా ఈ ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఎగ్జిట్ అయింది. హలో వరల్డ్ ప్రోగ్రామ్ హ్యాస్ ఫినిష్ ఎగ్జిక్యూటెడ్. సరేనా? ఇప్పుడు నేను అందరూ చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ అందరూ చెప్తారు. అలాగే ఇప్పుడు నేను ఇక్కడే ఒక ఎర్రర్ అనేది కూడా నేను తీసుకొస్తాను. ఆ ఎర్రర్స్ ఎలా వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. జస్ట్ చిన్న చిన్న ఎర్రర్స్ ఈ ప్రోగ్రాంలో పెడతాను. ఇన్ కేస్ మీరు పెద్ద పెద్ద ప్రోగ్రాములు రాసినప్పుడు ఈ చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చినప్పుడు ఈజీగా ఈ ఎర్రర్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆల్గరిథం మనం కరెక్ట్గా రాస్తాం, కానీ బేసిక్స్ మర్చిపోతాం. ఆ యొక్క ఎర్రర్ ఎలా ఉంటాయో చూద్దాం రండి. నేను ఇక్కడ రిటర్న్ దగ్గర ఈ యొక్క సెమీకాలన్ క్లోజ్ డిలీట్ చేశాను. ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఏమని వచ్చింది చూసారా? ఇన్ ఫంక్షన్ మెయిన్. నేను ఇది పెద్ద చేస్తాను చూడండి. ఇన్ ఫంక్షన్ మెయిన్ ఎక్స్పెక్టింగ్ సెమీకాలన్ బిఫోర్ ద టోకెన్. ఎక్కడంట? రిటర్న్ పైన. అంటే ఈ ఎర్రర్ ఇలా వస్తుంది. ఓకేనా? ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఎర్రర్ ఇలా వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇలా ఉంటుంది. ఇట్లా మన యొక్క మెయిన్ ఫంక్షన్ దగ్గర మనం సెమీకాలన్ మిస్ చేసాం అనే ఒక ఎర్రర్ అయితే వస్తుంది అని మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ ఇది పెడుతున్నాను. పెట్టి ప్రింట్ఎఫ్ దగ్గర నేను ఇది తీసేస్తున్నాను. ఓకేనా? సెమీకాలన్ అనేది తీసేసాను. ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాం. నేను ఇది క్లిక్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చూడండి, ద ఎక్స్పెక్టింగ్ సెమీకాలన్ బిఫోర్ ద రిటర్న్. చూసారా ఎంత క్లియర్గా కూడా మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ప్రింట్ఎఫ్ ఇక్కడ మనం ఏం పెట్టాలి? సెమీకాలన్ పెట్టాలి. ఓకేనా? ఇలా ఎర్రర్స్ అయితే వస్తాయండి. ఇట్లా ఎర్రర్ని మీరు ఇట్లా సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే అసలు ఈ మెయిన్ పక్కన ఈ రెండు, ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ డిలీట్ చేస్తే అసలు ఏమవుతుందో ఎర్రర్ చూద్దాం. చూడండి, ఇలా ఎర్రర్ ఏమొచ్చిందో చూసారా? ఎర్రర్ ఎక్స్పెక్టింగ్ ఈక్వల్ టు కామా సెమీకాలన్ యాసమ్ అట్రిబ్యూట్స్ బిఫోర్ ద టోకెన్. అంటే ఈ టోకెన్ ముందు మీరు సరైన ఫంక్షన్ రాయాల. ఇప్పుడు వచ్చారు మీ ఇంటికి ఒక చుట్టాలు వచ్చారు. వాళ్ళు వచ్చి మీ ఇంటికి సంబంధించిన చుట్టాలు వచ్చి వేరే వాళ్ళ ఇంటికి ఇక్కడికి వచ్చి ఆ గేట్ ఓపెన్ చేసి మీరు పలానా వాళ్ళు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇక్కడ కూడా అంతే. వాళ్ళు స్వీట్ తెచ్చారు, అన్నీ తెచ్చారు, కానీ వాళ్ళు రావాల్సిన ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా. కాదండి పలానా వాళ్ళు కాదని చెప్తున్నారు. ఇక్కడ కూడా అంతే. ఇవన్నీ మీరు పెట్టారు, కానీ అసలైన మీరు మిస్ చేశారు అని చెప్తుంది. అది దీని అర్థం అండి. ఇక్కడ మీరు బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇది స్టాండర్డ్. ఈ యొక్క ప్రోగ్రామ్ స్టాండర్డ్ అండి. ఇట్లాగ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఇట్లాంటి నెక్స్ట్ ఉన్న సెక్షన్లో ఎవ్రీడే జస్ట్ 10 minutes మాత్రమే ఉంటాయి. ఎలాంటి ఒక డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఏమైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేరుగా నేనే రిప్లై ఇస్తాను. ఏదైతే ఇప్పుడు మీరు క్లాస్ చూసారో ఈ క్లాస్ కానీ నిజంగా మీకు కానీ అర్థమయ్యి ఉంటే, అలాగే ఈ యొక్క వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని మీకు ఏది నమ్మకం వస్తే అప్పుడే నా ఛానల్ని వేరే వాళ్ళకి అయితే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు క్లిక్ చేయండి. ఫాలో ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ.